జేటీవీ న్యూస్ స్వాగతం. గురువారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. తిరుమల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కావడం వల్ల తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, ఏర్పేడు ప్రాంతాల్లోని 100 చెరువులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తామన్నారు. పార్కులు సైతం నెలకొల్పుతామన్నారు. సోమశీల, స్వర్ణముఖిని పూర్తి చేసి బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. శ్రీ సిటీ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. తిరుపతిని హార్డ్వేర్ హబ్ ను నెలకొల్పుతామన్నారు. తెలుగంగ నీటిని తిరుపతికి తరలించింది తానేనన్నారు. బెంగళూరు, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు జపాన్ కు చెందిన జయాకా సంస్థ ముందుకొచ్చిందన్నారు. విశాఖ చెన్నై కారిడార్ కింద టౌన్షిప్ ను ఏడీబీ ముందుకు వచ్చిందన్నారు. తిరుపతిని విజ్ఞాన కేంద్రం కూడా తీర్చిదిద్దామని బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్పర్సన్ గిర్వాణి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కలెక్టర్ సిద్ధార్థ జైన్, జాయింట్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ2 వెంకట సుబ్బారెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, తుడా కార్యదర్శి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ డయాస్ లో, ఈ గ్రౌండ్ లో చాలా సార్లు మనం రాజకీయ మీటింగ్లు పెట్టుకున్నాం, అనేక మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు జన్మభూమిలో 37వ వార్డు జన్మభూమి కార్యక్రమాన్ని, అదే మాదిరిగా తిరుపతి పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణం ఏ విధంగా ఉండాలి, అందులో మీ భాగస్వామ్యం ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవడానికి మనం సమావేశమయ్యాం. ఈసారి జన్మభూమిలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలకి పెద్దపీట వేశాం. ఈ రెండో చేస్తూనే ఒక స్మార్ట్ టౌన్ గా ఈరోజు తిరుపతి ఉంది. దీన్ని ఒక స్మార్ట్ టౌన్ గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి ఒక టౌనే కాదు, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద మెగా సిటీగా తయారవుతుంది. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 కూడా ఒక మహానగరాలుగా తయారవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మహానగరం ఏ విధంగా ఉండాలి, అందులో కూడా మీరు ఒకసారి చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి ఇక్కడడం మనందరి అదృష్టం. ప్రపంచం మొత్తం తిరుపతికి గుర్తింపు ఉంది. వెంకటేశ్వర స్వామిని ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఎక్కడా లేని పాపులారిటీ, శక్తివంతమైన దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశమైనప్పుడు ఒక పక్క టీటీడీ ఉంది, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. కొన్ని వేల మంది భక్తులు ప్రతిరోజు వస్తారు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి. ఈరోజు భారతదేశంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక బ్రహ్మాండమైన టెంపుల్ ఏదైనా ఉందంటే, పరిశుభ్రమైన, అంతేకాకుండా సుపరిపాలనతో రన్ అయ్యే టెంపుల్ ఉందంటే అది మొట్టమొదటి టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని భక్తుల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అంతేకాదు భగవంతుని యొక్క వెంకటేశ్వర స్వామి శక్తి కూడా ఎవరికి కూడా అనుమానం లేదు. అలాంటి పుణ్యక్షేత్రంలో, పవిత్ర స్థావరంలో మనం ఉన్నాం. నేను అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు 5వ రోజు జన్మభూమి. ఎందుకంటే ఈ జన్మభూమి ద్వారా ఒక పక్క గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీకు చెప్పాలని, రెండోది ప్రభుత్వ కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా అవకతవకలు లేకుండా
లబ్ధిదారులకు నేరుగా సహాయం చేయాలని. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనగా 200 రూపాయల పింఛన్ని ఎన్టీఆర్ భరోసా కింద 1000 రూపాయలు చేశాం. 43,75,000 మందికి పింఛన్లు ఇచ్చిన ఘనత భారతదేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కింది. పేదవాళ్లు, నిరుపేదలు, ఓసారి కన్న బిడ్డలు కూడా సరిగా చూసుకోలేక వాళ్ళ కష్టాల్లో వాళ్ళుండి అనాథలుగా మారే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం చెప్పాం, మీరు భయపడద్దండి, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటాను, మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటానని ఎన్నికల సభలో చెప్పాను. ఆ మాట నిలబెట్టుకున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఆహార భద్రత. పేదవాళ్లు కడుపు నిండా తిండి తినవలసిన అవసరం ఉంది. అందుకని మేము చూస్తే 4 కేజీల బియ్యం 5 కేజీలు చేశాం. అంతేకాదు 20 కేజీల అంశ పూర్తిగా తొలగించి ఎంతమంది ఉంటే అన్ని కేజీలు ఇస్తున్నాం. కొంతమందికి కార్డులు లేవంటే 12,50,000 కుటుంబాలకి ఈ జన్మభూమిలో మళ్ళా కార్డులు ఇచ్చాం. కొన్ని జన్మభూముల్లో నేను నేరుగా చూశాను. 20 ఏళ్ల నుంచి అడిగాం, మా కార్డు రాలేదు, ఈరోజు మీరు కార్డులు ఇచ్చారు, చాలా సంతోషమని పేదవాడు ఆనందపడతామంటే నాకెంతో తృప్తినిచ్చింది. ఇంకో పక్క పేదవాళ్లు కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలని సంక్రాంతి కానుక తీసుకొచ్చాం. అదే మాదిరిగా రంజాన్ తోఫా ఇచ్చాం. మొన్నే క్రిస్మస్ కానుక కూడా ఇచ్చాం. మళ్లీ 7వ తారీఖు నుంచి సంక్రాంతి కానుక కూడా ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడు కూడా నాణ్యమైన సరుకులతో వంట చేసుకోవాలని, పేదవాడు కూడా నెయ్యితో అన్నం చేసుకుని వంట చేసుకుని ఆనందంగా పండుగల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు. ఈరోజు దీపం పెట్టాం, నేనే ఆ రోజు దీపం కార్యక్రమం తీసుకొచ్చాను. దీపం కార్యక్రమం ద్వారా మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఆ రోజు ప్రభుత్వం కొంతమందికి ఇచ్చాం, మధ్యలో ఇవ్వలేదు. ఈ రోజు నేను హామీ ఇస్తున్నాను, రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్లుంటే ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. కట్టెల పొయ్యితో వంట చేయకుండా ఆనందంగా వంట చేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఇప్పుడే మీరు చూస్తే మరుగుదొడ్డి నాగరికతకు ప్రతీక. చాలా మంది పేదవాళ్లకు మరుగుదొడ్డి లేకుండా నానా కష్టాలు పడుతున్నారు. అందుకని పట్టణ ప్రాంతాల్లో కూడా 15,000 రూపాయలతో మరుగుదొడ్లు ఇస్తున్నాం. అదే మరిగా సామూహిక మరుగుదొడ్ల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ చూస్తే ఒక ఎలక్ట్రానిక్ ఏమంటారు ఈ టాయిలెట్ పెట్టి అదే మరిగా ఇంకా మోడర్న్ గా ఏవైతున్నాయో ఆ టాయిలెట్స్ అన్ని తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ చేశాం. తిరుపతి తిరుమల పైన ఎంత శుభ్రంగా ఉందో తిరుపతి దానికంటే బాగుండాలి. ఒక అర్థం మారిగా తిరుపతి ఉండాలి. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. భారతదేశంలో ఎవరన్నా వస్తే, ప్రపంచంలో ఎవరన్నా వస్తే తిరుపతిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరి ఈరోజు ఇంకొక పక్కన చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఏదో ఆడబిడ్డలున్నారు, డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలున్నాయి. నేనే పెట్టాను. నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు కొంతవరకు ఉపయోగపడతాయి, తాత్కాలికంగా అవసరం. సంక్షేమ కార్యక్రమాలే శాశ్వతం అనుకుంటే శాశ్వతంగా మీరు పేదరికంలో ఉండిపోతారు. అందుకని
మీరు ఆదాయం పెంచుకునే మార్గాన్ని, మీ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అదే మీరు ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున డాక్రా సంఘాలకి పెట్టుబడి నిధి కింద 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక్కొక్క మెంబర్కి 3,000 రూపాయలు ఇచ్చాం. వడ్డీ కూడా మాఫీ చేశాం. ఇంకా 7,000 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు వచ్చినప్పుడు నేను చూశాను, బ్రహ్మాండంగా అనేక ఆర్థిక పరమైన కార్యక్రమాలు డాక్రా సంఘాలు చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ది కార్యక్రమాలు బాగా జరగాలి. అదే మరి జిల్లాలో మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు జిల్లాలో సాగునీటి విషయంలో, నీరు ప్రగతి విషయంలో బ్రహ్మాండమైన ప్రగతిని మనం సాధించాం. చిత్తూరు జిల్లా చాలా దేవాలయాలున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని దేవాలయాలు మన జిల్లాలో ఉన్నాయి. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి, పక్కనే కాళహస్తి, పక్కనే కాణిపాకం, మొత్తం భారతదేశం మొత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ మన జిల్లాలో నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. మొన్నటి వరకు మీరు చూస్తే దగ్గర 1,500 అడుగుల లోతున 50-60 మీటర్లకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. చెట్లు ఎండిపోయినాయి, వాతావరణం దెబ్బతినింది. నేను ఒకటి ఆలోచించాను, మన రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలని, కరువు రహిత రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలని గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేశాం. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడికక్కడ చెరువుల్లో పొడికి తీయమన్నాం. అదే మరి చెరువు కాలువలంటే అవన్నీ కూడా కొంతమంది ఎన్క్రోచ్మెంట్ చేస్తే అవన్నీ కూడా క్లియర్ చేయించాం. చెక్ డ్యాములు పొడికలు తీశాం. మొన్న వర్షాలు పడ్డాయి. మీరు ఊహించిన విధంగా 33 మీటర్లు ఆవరేజ్ జిల్లాలో లోతుంటే ఈరోజు 10.9 మీటర్లు ఆవరేజ్ని జిల్లాలో భూగర్భ జలాలు ఉన్నాయంటే ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. అదే మరిగా ముందు చూపుతో మనం చేపట్టిన కార్యక్రమాలు, దీనివల్ల జిల్లాలో అనేక లాభాలు వచ్చాయి. జిల్లాలో ఈరోజు మీరు చూస్తే ఒక నమ్మకం వచ్చింది, రైతులకు ఒక ఆనందం కలిగింది. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈరోజు మీరు చూస్తే అంద్రి నీవా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. అదే మరిగా నగరి గాలేరు శ్రీశైలం నుంచి కడప ద్వారా నగరికి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. తొందరలోనే పూర్తి చేసే బాధ్యత. బాలాజీ రిజర్వాయర్ ప్రారంభిస్తాం. దీనివల్ల శాశ్వతంగా తిరుపతికి నీటి ఎద్దడి ఉండదు. ఈ పనులు జరిగితే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. భవిష్యత్తులో చిత్తూరు జిల్లాలో కరువు అనే మాట ఉండదు, నీటి ఎద్దడి ఉండదు. దానికి ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నా కోరిక ఒకటి, ఏట వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. రెండోది మీరు చూస్తే నదుల అనుసంధానం చేయాలి. అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. కరువు ప్రాంతాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం నీళ్లు ఇవ్వగలిగితే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. చిత్తూరు జిల్లా పండ్ల తోటలు బాగా వస్తాయి. ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇప్పటికే శ్రీ సిటీ వచ్చింది. ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనికి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లాలో నేను ఒకటే కోరుకుంటున్నాను, వర్షాకాలం కంటే ముందు 8 మీటర్ల కంటే లోతు ఉండడానికి వీలు లేదు. వర్షాకాలం కంటే ముందు వెనకాల అంటే వర్షాలు పడిన తర్వాత
1 మీటర్ నుంచి 3 మీటర్ల నీళ్లుండాలి. 3 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. రాష్ట్రం అంతా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 1 మీటర్ నీళ్లు గాని భూగర్భంలో పెట్టగలిగితే 90 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసే అవకాశం వస్తుంది. దీనివల్ల 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. అంటే 9 మీటర్లు పెట్టుకుంటే 780 టీఎంసీ నీళ్లు సముద్రంలో పెట్టుకుని 72 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉంది. కనీసం జలాశయాల్లో నీళ్లుంటే ఒక్కోసారి ఎండలు ఎక్కువ వస్తే ఆవిరైపోతాయి. కానీ భూగర్భంలో నీళ్లుంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం నీరు ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ఎక్కడా లేని ప్రాముఖ్యత నీటికి ఇస్తున్నాం. నీరుంటే మనం ఏమైనా చేయగలుగుతాం. మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ కరెంటు కొరత ఉండేది. 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటి సమయం నుంచి మనం ఆలోచించి నెల లోపలనే కరెంటు కొరత లేకుండా చేశాం. ఈరోజు కరెంటు మిగులు వచ్చింది. భవిష్యత్తులో కరెంటు కోత అనే మాట లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. మనం అనుకుంటే సాధించవచ్చు. ఈరోజు ఇన్ని వనరులు పెట్టుకుని ఒక పక్క దేవాలయాలున్నాయి, బంగారు పండే భూములున్నాయి. అన్నింటికంటే మించిన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేసే యువశక్తి ఉంది. దేశంలో ఎక్కడా లేని యువశక్తి మన దగ్గర ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువత ఒక్క భారతదేశం యొక్క సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవి ఆలోచించుకున్నప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే, ఒక దూరదృష్టితో, ఒక విజన్తో ముందుకు పోతే ఏదైనా సాధ్యం. ప్రభుత్వ విధానం రాష్ట్రానికి ఒక విజన్ తయారు చేశాం. 2022కి భారతదేశంలో అగ్ర రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటాం. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. తాత్కాలికంగా ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. విభజన వల్ల చాలా నష్టపోయాం. అయితే దృఢ సంకల్పంతో మనం ముందుకు పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా మనం చేరగలుగుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే జన్మభూమి మా ఊరి కార్యక్రమం ఒక వేదిక. మీరందరూ ఇక్కడ కూర్చొని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల్లో ఇంకా లోటుపాట్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీరు చెప్పచ్చు. అవన్నీ కూడా నేను కరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ టెక్నాలజీ పెద్ద అవకాశంగా అంది వచ్చింది. ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు పేదవాడికి పెన్షన్ ఇవ్వాలంటే కంప్యూటర్ తీసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి వేరే ముద్ర తీసుకుని అక్కడికక్కడే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మనం ఇచ్చే ప్రజా పంపిణీ నేరుగా ఈ పాస్ పెట్టి ఒక్క పైసా అవినీతి లేకుండా ఎంత ఇవ్వాలో సరైన తూకాలతో ఇవన్నీ ఇచ్చే అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే పేదవాడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం. ఇంత మునుపంతా కూడా పేదవాళ్లకు దక్కవలసిన సంక్షేమ కార్యక్రమాలు మధ్యవర్తులు కొంతమంది ఇష్టానుసారంగా దోచుకున్నారు. అలాంటి దోపిడీ వ్యవస్థకు కళ్లెం వేసి నిజమైన అర్హులకి పూర్తిగా న్యాయం చేయడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే దురదృష్టం ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు జన్మభూమి వేదికగా చేసుకుని ఏదో ఒక విధంగా గొడవలు చేపించాలని చూస్తున్నారు. నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను,
అనవసరంగా చులకన కావద్దండి. జన్మభూమి ఒక పవిత్రమైన వేదిక, ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టే వేదిక. ఎవరైనా సరే అడ్డుపడాలంటే ప్రభుత్వం వెనక్కిపోయే సమస్య లేదు, ముందుకు పోవడం తప్ప వెనక్కొచ్చే సమస్య నా జీవితంలో ఎప్పుడూ లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జన్మభూమి సభలో రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల్లో మీరు కూర్చోండి. మీకోసరం, మీ గ్రామం కోసరం 3 గంటలు కూడా మీరు కూర్చోలేకపోతే మీ జీవితంలో ఏం సాధిస్తారో అడుగుతున్నాం. మనకు చాలా పనులున్నాయి, ఉంటాయి కూడా. కానీ ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో మనం భాగస్వాములై మన ప్రణాళిక మనం తయారు చేసుకుంటే మన కష్టానికి అదనంగా లాభం వస్తుంది. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కష్టపడినా, సమాజం వెనుకబడిపోయినా మనం అనుకున్న ఫలితాలు రావని నేను స్పష్టం చేస్తున్నా. అందుకని కొంతమంది నేను చూశాను, కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు వచ్చి గట్టిగా చెప్పచ్చు కానీ గ్రామ సభలు అడ్డుకోవడం, బహిష్కరించడం ఇవన్నీ మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జీవితంలో ఒక క్రమశిక్షణ కావాలి. ఎవరైనా జీవితంలో క్రమశిక్షణ ఉంటే కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధిస్తాం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరందరూ నన్ను చూస్తున్నారు. 35 ఏళ్లుగా నేను ఈ రాష్ట్రంలో రాజకీయం ఒక పద్ధతి ప్రకారం విశ్వసనీయతకు మారుపేరుగా నేను పనిచేస్తున్నా. ఎక్కడా ఒక చిన్న తప్పు చేయకుండా ఒక యజ్ఞంగా ప్రజాసేవ చేస్తామంటే కొంతమంది నా మీద కూడా అబండాలు వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న అసెంబ్లీలో మీరు చూశారు, ఎంత చౌకబారు రాజకీయాలంటే వినడానికే సిగ్గేసే విధంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు అండగా నిలబడవలసిన వ్యక్తిని అసెంబ్లీలో పట్టుకుని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు ప్రజలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన, నేను చేసే ప్రతి ఒక్క పని పేదవాడికి న్యాయం జరగాలని, మీకు సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉండాలని, శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలనే ఏకైక ధ్యేయంతో ఈ రోజు నేను పనిచేసుకుంటూ వస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకోసం. కొన్ని రాజకీయ పార్టీలు భయం పడుతుంది, శాశ్వతంగా ఇంక జీవితంలో ఎప్పుడూ ఎన్నికల్లో గెలవలేమనే భయంతో ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పింఛనిచ్చాం. ఆహార భద్రతకు దోహదం చేశాం. ఉపాధి హామీతో ముందుకు పోతున్నాం. తొందరలోనే ఎవరైతే యువత ఉన్నారో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం. తిరుపతిలోని హార్డ్వేర్ గాని మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడికే తీసుకొచ్చాం. శ్రీ సిటీలో కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. తొందరలోనే ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేసి పూర్తిగా యువతకు ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కి, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దానికి కూడా పెద్ద ఎత్తున ట్రైన్ చేసి మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఉద్యోగాల కూడా కృషి చేస్తాం. ఈ రోజు ఈ టౌన్ ని ఒక మెగా సిటీగా తయారు చేసుకోవాలంటే ఇప్పటికుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు వెడల్పు చేశాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్లీ 10 సంవత్సరాలుగా మనం అనుకున్న అభివృద్ధికి నోచుకోలేకపోయాం. ఈ రోజు మళ్లీ మీరు చూసినప్పుడు దీన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేసుకోవాలి. ఆ రోజే తెలుగు గంగ నీళ్లు మొట్టమొదటిసారిగా తిరుపతి తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చాను. దానివల్ల చాలా వరకు నీటి ఎద్దడి పరిష్కారం అయింది. ఈరోజు కరెంట్ ఉంది, నీళ్లున్నాయి. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే మెడ్రాస్, తిరుపతి, నెల్లూరుని ట్రై ఇండస్ట్రియల్ జంక్షన్ గా
డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఈరోజు జైకా జపాన్ కంపెనీ ముందుకొచ్చారు. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నాన్ని ఒక నోటుగా పెట్టుకున్నారు. ఇంకో పక్క ఏడీబీ ఉంది, వాళ్ళు కూడా ముందుకొచ్చి విశాఖపట్నం చెన్నై కారిడార్ కింద ఒక పక్క విశాఖపట్నం, ఒక పక్క మన తిరుపతి ఎయిర్పోర్ట్ని ఒక కేంద్రంగా పెట్టుకుని ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా డెవలప్ చేస్తున్నారు. అంటే ఈరోజు మన దగ్గర నెల్లూరు చెన్నైలో ఈ ప్రాంతంలో 2 ఇండస్ట్రియల్ నోడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటు తిరుపతి నుంచి కాళహస్తి నాయుడుపేట, తిరుపతి నుంచి ఏర్పేడు వెంకటగిరి నాయుడుపేట, తిరుపతి నుంచి కాళహస్తి పోయి నేరుగా వరదేపాలెం ద్వారా సత్యవేడి పోతే ఈ ఏరియా అంతా అభివృద్ధి అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ బెల్ట్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అవి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. దీని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనందరికీ ఎన్ని అవసరాలున్నాయి అన్ని అవసరాలు తీసుకునే విధంగా వనరులున్నాయి. తిరుపతిలో మీరు చూశారు, వెంకటేశ్వర యూనివర్సిటీ గాని, పద్మావతి యూనివర్సిటీ గాని, సంస్కృత్ యూనివర్సిటీ గాని, అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఐజర్, ఐఐటి బ్రహ్మాండంగా 2 వచ్చాయి. ఈ 2 కూడా భవిష్యత్తులో తిరుపతికి బ్రహ్మాండమైన భవిష్యత్తులుగా, తిరుపతి నాకు ఏమాత్రం అనలేదు, ఒక విద్యా కేంద్రంగా తయారవుతుంది. అది తప్పకుండా ముందుకు పోతుంది, రాయలసీమకే కేంద్రంగా ఉంటుంది. ఇంకో పక్క హాస్పిటల్ కూడా సిమ్స్ గాని, అది మరి బర్డ్స్ గాని, రొయ్యా గాని ఇలాంటి హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి. దీన్ని ఒక వైద్య కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్ సిటీలు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. దానివల్ల ఇంకా కొంత ముందుకు పోతాం. ఈరోజు ఐ ఆపరేషన్ కోసం అరబిందో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఈరోజు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, కన్వెన్షన్ సెంటర్ గాని, ఇంకా హోటల్స్ రావడం గాని, ఎగ్జిబిషన్ సెంటర్స్ గాని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. తిరుపతిలో తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, చంద్రగిరి ఏరియా తీసుకుంటే 100 చెరువులు ఉన్నాయి. తిరుపతి సిటీని సిటీ ఆఫ్ లేక్స్ గా తయారు చేయాలని నా ఆలోచన. సాయంత్రం పూట గాని, ఉదయం పూట గాని ఎవరన్నా గాని కొంత సమయం కూర్చోవాలన్నా, ఎక్కడన్నా పోయి నడవాలన్నా బ్రహ్మాండమైన ప్లేస్ తయారు చేసే అవకాశం ఉంది. కరకంపాడి ద్వారా వస్తున్న 3-4 చెరువులు, బ్యూటిఫుల్ చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు పరిరక్షించుకుంటే, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే తిరుపతికి ఒక నూతనమైన కళ వస్తుంది. భవిష్యత్తులో తిరుపతిలో మీరు చూస్తే ఈ చెరువులు చాలా అవసరం. ఈ చెరువులు అభివృద్ధి చేసుకుంటే తెలుగు గంగ నీళ్లు లేదా సోమశిల, స్వర్ణముఖి నీళ్లు వస్తే ఈ చెరువులంతా నీళ్లు పెట్టగలిగితే మనకి ఎలాంటి ఇబ్బంది అనే మాట ఉండకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అవిలాల చెరువు ఉంది, దాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పారు. అందులో మళ్ళా స్ట్రక్చర్లు కట్టకుండా మామూలుగా ప్రజలకు అందుబాటుగా ఉండే విధంగా మంచి ప్రదేశంగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ చెరువు పెడతాం, అక్కడ మంచి గార్డెన్స్ పెడతాం. సాయంత్రం అయితే హైదరాబాద్ లో బ్రహ్మానంద రెడ్డి పార్క్ అంటే నిన్నగా ఈ యొక్క విధాల చెరువును తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని రాష్ట్రంలో 3 సిటీలు, ఒకటి తిరుపతి సిటీ ఆఫ్ లేక్స్, అమరావతి మన రాజధాని సిటీ ఆఫ్ కెనాల్స్, పూర్తిగా కాలువలుంటాయి. విశాఖపట్నం సిటీ ఆఫ్ బీచెస్ అండ్ ఆల్సో మంచి హిల్స్ ఉంటాయి. బీచ్లకు నిలయం విశాఖపట్నం. ఇలాంటి వనరులుండి సిటీలు చాలా తక్కువ ఉంటాయి. దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క త్రాగునీరు కొత్తగా వచ్చిన పంచాయతీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి.
ఇప్పుడే నేను స్పెషల్ ఆఫీసర్ చెప్పాను, మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాను. మీరేం చేస్తారో తెలియదు. వార్ ఫుటింగ్ లో ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత ఒక రికార్డ్ టైంలో మీరు చేయాలి. అది చేసేదానికి కార్యక్రమాలు తయారు చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకొకసారి ఆలోచిస్తే రోడ్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కాలనీకి సిమెంట్ రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఒక పక్క కరెంట్ అంతా కూడా ప్రాపర్ గా వచ్చి నీళ్లు వచ్చి ప్రతి ఒక్క వాడకు రోడ్డు వేసిన తర్వాత సేవరేజ్ ప్లాంట్స్ కూడా పెట్టిస్తాం. అది కూడా తొందరలోనే పూర్తి చేసే కార్యక్రమం ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాం. అవి కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా చెత్త అంతా కూడా తిరుపతి, రేణిగుంట, పక్క నుండి పుత్తూరు, కాళహస్తి ఈ ప్రాంతం అంతా కరెక్ట్ చేసి వేస్ట్ ఎనర్జీ ఒక ప్లాంట్ పిలుస్తున్నాం. టెండర్ పిలిచాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా వస్తా ఉంది. ఇవన్నీ వస్తే తిరుపతి పూర్తిగా మారిపోతుంది. కానీ సదుపాయాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు ఇవ్వాలన్న ఆలోచన. ఒకసారి సదుపాయాలు అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అండగా ఉండాలి. అందుకే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు. ఈ రెండే కాకుండా ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పైనే ఆధారపడ్డాం. చాలా మంది యాత్రికులు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడానికి ట్యాక్సీలు వచ్చాయి, హోటళ్లు వచ్చాయి, షాపులు వచ్చాయి. ఇలాంటివి అనేక విధాలుగా మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్క దీంతో మనం ఆధారపడుతున్నాయి. ఇంకో పక్క మన పిల్లలు తెలివైన పనులు చేయడానికి తిరుపతిలో పెద్ద ఎత్తున హార్డ్వేర్ గాని, మొబైల్ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఒక పక్క సాధించుకుంటూనే ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే తిరుపతిలో కన్వెన్షన్ కూడా జరగాలి. ఢిల్లీ, బాంబే కంటే ప్రపంచం మొత్తం ఎవరైనా కన్వెన్షన్ రావాలంటే తిరుపతి అంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. పుణ్యము, పురుషార్థం రెండు దొరుకుతాయని. తిరుపతికి వస్తే వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దొరుకుతాయి. అందుకని మంచి హోటల్స్ కట్టి, కన్వెన్షన్ సెంటర్ కట్టి కొన్ని వేల మంది వస్తారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకున్నాం. కొత్త టెర్మినల్ వచ్చింది. ఇవన్నీ కూడా మీరు చూస్తే అభివృద్ధికి సూచికలు. ఇవన్నీ భవిష్యత్తులో తిరుపతి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. అదే సమయంలో మీ ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. తిరుపతి ఒక కాస్మోపాలిటన్ సిటీగా తయారైనప్పుడు రౌడీయిజం ఉండడానికి వీలు లేదు. క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారంటే మనలో కూడా ఒక భక్తి భావం ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని, మనం అనుకున్న పనిని మనం సుజావుగా చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు చూస్తే తిరుపతి పట్టణానికి కళ్యాణ్ డ్యామ్ గాని, చంద్రగిరి గాని ఒక హద్దుగా ఉంటాయి. అయితే అక్కడి నుంచి ఇంకా లోపలికి పోవాలంటే అడవులు ఉన్నాయి కాబట్టి లోపలికి పోలేం. అక్కడి నుంచి మీరు చూస్తే స్వర్ణముఖి రివర్ ఒక హద్దుగా మీరు చూసుకుంటే అభివృద్ధి అప్ టు పుత్తూరు కూడా పోయే అవకాశం ఉంది. అక్కడి నుంచి కాళహస్తి, రేణిగుంట, ఏర్పేటు ఈ సరిహద్దులుగా తీసుకుంటే ఎంత సిటీ అభివృద్ధి కావడానికి అవకాశాలున్నాయో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చెప్పాను, ఒక మెగా సిటీకి ప్రణాళికలు తయారు చేయండి. ఎక్కడికక్కడ లేఅవుట్లు వేద్దాం. ప్రజల భాగస్వామ్యంతో పెద్ద పెద్ద ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున పారిశ్రామిక కేంద్రంగా, ఇంకో పక్క విద్యా కేంద్రంగా, ఇంకో పక్క ఒక మెడికల్ హెల్త్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తయారు చేద్దాం. దానితో ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ వస్తాయి.